తిరుపతి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు నేపాల్ బాధితులు. ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు. 40 మంది కడప, తిరుపతి జిల్లా వాసులు చేరుకున్నారు. విమానాశ్రయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అధికారులు వారందరికీ కూడా స్వాగతం పలికారు. బాధితులను స్వస్థలాలకు పంపేందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సులు, కార్లు ఏర్పాటు చేశారు అధికారులు. తిరుపతి ఎయిర్పోర్ట్ చేరుకున్న నేపాల్ బాధితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేక విమానంలో వీరు తిరుపతి చేరుకున్నారు. 40 మంది కడప వాసులు ఉన్నారు, అలాగే తిరుపతి జిల్లా వాసులు కూడా ఉన్నారు. విమానాశ్రయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అధికారులు వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. బాధితులను స్వస్థలాలకు పంపేందుకు కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. బస్సులు, కార్లను ఏర్పాటు చేశారు అధికారులు వారి కోసం. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగంగా జరిగింది. ఖాట్మండు నుండి మొత్తం 144 మంది ప్రయాణికులతో ప్రత్యేక విమానం వైజాగ్ చేరుకుంది. ఆ తరువాత తిరుపతి చేరుకుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెరువుతో ప్రయాణికుల తరలింపు ప్రక్రియ వేగంగా జరిగింది. అలాగే ఇక్కడ ఏపీ వాసులను తరలించడంలో సీఎం చంద్రబాబు, లోకేష్ ప్రత్యేక పాత్ర వహించినట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళందరూ కూడా వారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు. ఇక ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిన వాళ్ళని సాదరంగా స్వాగతం పలుకుతూ వాళ్ళని పలకరిస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ఏ విధంగా జరిగింది, వాళ్ళందరూ చేరుకున్న తరువాత వాళ్ళ ఆనందం మనకి అవధులు లేవనే చెప్పాలి. మళ్ళీ తిరిగి వస్తామా లేమా అన్న సందిగ్ధంలో ఉన్న మమ్మల్ని తిరిగి క్షేమంగా ఇలా ఇంత తొందరగా తీసుకొస్తారని అసలు మేము ఊహించలేదు అని చెప్తున్నారు. ఇటు మనం విశాఖ విజువల్స్తో పాటు తిరుపతి ఎయిర్పోర్ట్ విజువల్స్ని చూస్తున్నాం. వైజాగ్ వరకే తర్వాత ఇక్కడ తిరుపతిలో అమ్మాయి వైజాగ్ తిరుపతి వరకు టికెట్ ఇప్పించాము. ఎమ్మెల్యేలంతా చంద్రబాబు